Hello everyone, welcome back to Yogita's All-Round Arena. So today chicken biryani chestanu. I hope everyone are enjoying their Sunday. Na friends andaru chaala mandi adigarandi chicken biryani ela cheyalani. So I'm showing that. First నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. 1 kg చికెన్కి కాస్త ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్, నేను రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేస్తానండి. బ్లాక్ పెప్పర్ వేయాలి, అందులో స్లిట్ చేసిన చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై మేథీ, కసూరి మేథీ అంటారు, అది కూడా వేయాలి అందులో. దెన్ ఐ యూస్ సింధీ బిర్యానీ మసాలా అండి. నేను చాలా ఇయర్స్ నుంచి ఇదే యూస్ చేస్తాను. 1 kg చికెన్కి 1 whole ప్యాకెట్ అవుతుంది. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ లైక్ 2 spoons ఐ కెన్ సే, టేస్ట్కి తగినట్టు. దెన్ రెడ్ చిల్లీస్ ఒక 1-2 spoons వేయాలి. ఆల్రెడీ సింధీ బిర్యానీ మసాలా చాలా ఉంటుంది అందులో. కొత్తిమీర, పుదీనా వేయాలండి అందులో. సో వేసాక హంగ్ కర్డ్ వేయాలి. నేను మోడల్ కర్డ్ యూస్ చేస్తాను, అది చాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాంటి మ్యారినేషన్స్కి అన్నిటికీ నేను యూస్ చేస్తాను. మంచిగా దీన్ని మ్యారినేట్ చేయాలి, మంచిగా కలిపేసి దెన్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. కాస్త ఉప్పు అన్నీ వేసుకున్నాక 1-2 hours పెట్టాలండి మ్యారినేషన్కి. Then I'll start with doing biryani, yummy biryani. So first oil వేసుకొని ఒక బాణీలో, దెన్ కాస్త వేడయ్యాక చికెన్ ఏదైతే మనం మ్యారినేట్ చేసామో ఆ చికెన్ పీసెస్ అందులో వేసేసేయాలి. ఇక్కడ ఆయిల్ నేను కొద్దిగా వేసానండి, ఆల్రెడీ నేను మ్యారినేషన్కి వేసాను కాబట్టి కాస్త తక్కువనే వేసాను. సైడ్లో మనం ఏం చేస్తామంటే ఫర్ 1 kg చికెన్ ఐ యూజ్ బాస్మతి రైస్ 4 cups అండి. పక్కన వాటర్ వేసుకుంటాను, ఫుల్గా వేసుకొని అందులో చెక్క, దాల్చిన చెక్క, లవంగ, యాలకి అన్ని మసాలాలు వేసేసి అందులో బాయిల్ చేయడానికి పెడతాను. సో చికెన్ బాగా ఫ్రై అయిందే చూస్తున్నాను, బాగా ఫ్రై చేసి కాస్త ఓపెన్ చేసే పెట్టాలండి. సో ఇది బాస్మతి రైస్, నేను లాంగ్ గ్రెయిన్ బిర్యానీ రైస్ యూస్ చేస్తాను. చికెన్ ఏంటంటే కాస్త ఓపెన్ చేసి పెట్టాక తర్వాత మూతేసి పెట్టాలండి. సో దట్ అది హాఫ్ కుక్ చేయాలండి. అది ఉడికేంత వరకు ఇక్కడ రైస్ కోసం మనం పెట్టిన వాటర్లో కాస్త సాల్ట్ అన్నీ వేసి బాగా బాయిల్ చేయాలి. పక్కన ఇంకొకటి ఏంటంటే సాఫ్రాన్ తీసుకొని అందులో కాస్త మిల్క్ వేసి పెట్టాలి, అది కలర్ కోసం అండి. లాస్ట్లో మనం బిర్యానీ పైన, అది రైస్ పైన వేస్తాము. ఇప్పుడు చూస్తున్నాము ఆయిల్ కాస్త తేలింది చికెన్లో. అది చూస్తుంటేనే కర్రీలాగా తినేసేయాలనిపిస్తుంది కదా. ఐ నో ఇట్ ఈస్ వెరీ డిలీషియస్గా అనిపిస్తుంది. సో బాగా కలిపేసి చూడాలి చికెన్ ఉడికిందా లేదా అని. కాస్త ఇంకొంచెం ఉడకలేదండి, అందుకే నేను కాస్త మరీ మూత వేసి పెట్టాను. ఇది హాఫ్ కుక్ ఆర్ 75% కుక్ చేస్తే సరిపోతుంది. దెన్ వాటర్ బాయిల్ అయిందండి, అందులో నేను సోక్ చేసిన బాస్మతి రైస్ వేస్తున్నాను. వేసి బాగా కలిపి కొద్దిగా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమే పెట్టాలి. కాస్త ఉడికాక అది సో ఇక్కడ బాయిల్ అంటే నేను హాఫ్ కింద ఎక్కువ చేస్తానండి. ఆల్మోస్ట్ లైక్ 70% ఉడికిందా లేదా చూస్తాను. ఆ తర్వాత ఒక బిర్యానీ మనం ఏ దాంట్లో చేస్తున్నామో ఆ విజిల్లో కాస్త గీ అంటించి ఈ కుక్ చేసిన వాటర్నంతా అన్ని జాలీలో తీసేసేయాలండి. రైస్ని వంపేసి దెన్ ఉట్టి రైస్ అలా ఫస్ట్ లేయర్ నేను రైసే వేస్తాను. కాస్త ఇట్స్ నాట్ లైక్ హాఫ్, జస్ట్ కింద అడుగు అంటకుండా వేస్తాను అనమాట. కాస్త వేసి దానిపైన మనం ఉడికిపెట్టుకున్న చికెన్ కర్రీ, అంటే హాఫ్ కింద ఎక్కువ కుక్ చేసాము, హాఫ్ కుక్ కింద 60-70% కుక్ చేసిన చికెన్ని దానిపైన లేయర్ లాగా వేస్తున్నాను అనమాట. వేసి దానిపైన నేను మళ్ళీ రైస్ వేస్తాను. ఏదైతే మిగిలిపోయిన రైస్ ఉందో అవంతా మొత్తం వేసేసి దానిపైన కాస్త గ్రేవీ, నాకు కాస్త గ్రేవీ ఎక్కువ మిగిలిందండి, అందుకే కాస్త గ్రేవీ కూడా ఎక్కువ వేసాను అందులో. కొంచెం వేసే సో అది చాలా మాయిస్ట్ లాగా అనిపిస్తుంది వెన్ యూఆర్ ఈటింగ్. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కర్రీ అనమాట ఇఫ్ యూ హ్యావ్ గ్రేవీ ఇలా ఉంటే. సో అది ఒక లేయర్ వేసేసి మిగిలిన రైస్ అంతా దానిపైన వేసేసాను. వేసాక నేను నానబెట్టుకున్న సాఫ్రాన్ అండ్ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటి వేసాను. మిగిలిపోయిన లిటిల్ బిట్ కర్రీ వేస్తే మీకు ఏంటంటే ఆ టెక్స్చర్ వస్తుంది, పైన చూడడానికి బాగుంటుంది.
అందువైన వీ కెన్ పుట్ క్యాష్యూస్ అండ్ ఆల్, బట్ ఐ డెంట్ పుట్ క్యాష్యూస్ ఆర్ ఎనీథింగ్. క్యాష్యూస్ వేస్తే కూడా డెకరేటివ్ పర్పస్గా చాలా బాగుంటుంది, నేను వెయ్యలేదండి. సో ఇది ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ బిర్యానీ టు బి డన్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. అండ్ చాలా అంటే ఆకలి వేసేస్తుంది, అసలు అది చూడంగానే ఆకలి వేసేసింది. ఆనియన్ ఫ్రై దెన్ గీ ఒక స్పూన్ వేసాక క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 30 to 40 minutes పెట్టి తీయంగానే ఇది నా బిర్యానీ. ఎలా ఉందండి? ప్లీజ్ కామెంట్. ఇంకా ఏమైనా కావాలంటే చూడండి ఎలా అది తీస్తుంటేనే పొడి పొడిగా ఉండాలి రైస్. దట్ ఈస్ వేర్ యూ నో ప్రాపర్ బిర్యానీ రెడీ అయిపోయింది అని అర్థం అనమాట. సో ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఫాలో మై ఛానల్. గుడ్ బై.